అయిపోతూనే మేము వచ్చి ఈ రోడ్లు వేస్తాము, ఈ నీళ్ళు ఇస్తామని చెప్పి జెండాలు కట్టి తిరిగి ఇప్పుడు ఏంది? వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. జోగులాంబ జిల్లా DTO కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా LED లైట్లు, భారీ బంపర్లు ఉన్న వాహనాలు సునాయాసంగా పాస్ అవుతున్నాయి. నిలదీసిన విలేకరితో తొలగించి తిరిగి తీసుకురమ్మని చెప్పడమే దీనికి నిదర్శనం. నియంత్రణ లేకపోవడంతో దళారులకు దండుకోవడానికి అవకాశం లభిస్తోంది. దళారీ లేనిదే వాహనం రిజిస్ట్రేషన్ జరగడం లేదు. ప్రజల అభిప్రాయం ప్రకారం కలెక్టర్ స్థాయి అధికారులే దీన్ని ఆపగలరు. అదే అదే ఆఫీసులో కొంపల్లి మున్సిపల్ నిధులను ప్రత్యేకంగా నిధులు అన్నట్లు చెప్పుకోవడం కాంగ్రెస్ నాయకులకు సిగ్గుచేటని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజకీయ భవిష్యత్తును రక్షించుకోవాలని చూస్తే ప్రజలు నంబరని హెచ్చరించారు. మున్సిపల్ అభివృద్ధిని తమ క్రెడిట్ గా చూపడం తప్పని, ప్రజలను తప్పుదారి పట్టించడాన్ని సహించబోమని మాజీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ విలేకరుల సమావేశంలో మండిపడ్డారు. కౌన్సిలర్లు మేమంతా కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మరి వాళ్ళు ఏం చెప్పుకుంటా ఉన్నారంటే, మేము ఈరోజు 12 కోట్లతోటి అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ఓ మాటలు చెప్తా ఉన్నారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే గతంలో మా పాలక వర్గం ఉన్నప్పుడు మా కౌన్సిలర్లు మేమందరం కూడా అది తీర్మానాలు చేసి అప్పుడే మేము కూడా ఈ యొక్క శాంక్షన్లు కూడా చెప్పడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఏదైతే మా పదవి కాలం ముగిసే వరకు దాదాపు మున్సిపాలిటీలో సంబంధించినటువంటి ఏదైతే రిజిస్ట్రేషన్ ద్వారా మరి ఏదైతే వచ్చే ఏదైతే ఉందో ఒక 35 కోట్లు మున్సిపాలిటీకి రావడం జరిగింది. నా పదవి అయిపోతుంది ఒక నెల రోజులు అనగా ఒక 35 కోట్లు మున్సిపాలిటీకి నిధులు రావడం జరిగింది. ఆ ద్వారా ఈరోజు మేము ఏదైతే తీర్మానం ఈరోజు యొక్క కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడుకుంటూ మరి ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను సోదరులారా, ఏదైతే మల్టీప్లెక్స్ అక్కడి నుంచి అక్కడి వరకు స్వయంగా నేను ఆ కౌన్సిలరు మేము కొబ్బరికాయ కొట్టి అక్కడ శంకుస్థాపన చేసిన దాన్ని అది వాళ్ళకే వదిలేస్తున్నాం. ఈరోజు మా ఎమ్మెల్యే గారు హైట్రిక్ ఎమ్మెల్యేగా ఈరోజు రాష్ట్రంలోనే మరి ఒక మంచి పెద్ద మెజారిటీ ఈరోజు మా యొక్క పరిపాలన ఏ విధంగా జరిగిందనేది ప్రజలందరికీ కూడా తెలుసు సోదరులారా. వాళ్లకు ఇంకా సిగ్గు శరం ఉంటే మరి ఈ మాటలు మాట్లాడరు. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు 3 సార్లు ఓడగొట్టడం జరిగింది. అయినా మీకు ఇంకా బుద్ధి రాకుండా మాట్లాడుతూ ఉన్నారంటే ఈరోజు మరి కాంగ్రెస్ నాయకులు ఒక్కటే చెప్తా ఉన్నాను సోదరులారా, మరి మీరు ఏవైతే 6 గ్యారెంటీలు అని చెప్పారు 200 యూనిట్ వరకు ఎక్కడ పోతుందో మాకు చూపించండి. అదేవిధంగా గ్యాస్ 500 చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి నేతృత్వంలో ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 12:30 స్థానిక దుకాణదారులకు మేప్మా సిబ్బంది తయారు చేసిన జ్యూట్ బ్యాగులు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ వల్ల కలిగే హానిని వివరిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ ను నిషేధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేప్మా సీఎం బాబా, మున్సిపల్ మేప్మా సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా చేపట్టడం జరిగింది. అలాగే రేపు 3వ శనివారం ప్లాస్టిక్ పైన ఈ కార్యక్రమం నిషేధించాలనే ఉద్దేశంతో వాటికి ప్రత్యామ్నాయంగా మన పలమనేరు పట్టణంలో మన డ్వాక్రా గ్రూప్ సభ్యులు వాళ్ళే తయారు చేసి మార్కెట్ కన్నా తక్కువ రేటు ఇప్పుడు మీరందరూ కూడా మార్కెట్ వాళ్ళందరూ కూడా ఈ క్లాత్ బ్యాగ్ అయితే 15 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది. మనకు
అలాగే ఇట్లా జూట్ కూడా పెద్దది చిన్నది రెండు కలిపి 100 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. చిన్న మనకు 100 జూట్ కవర్ జూట్ బ్యాగ్స్ కూడా 100 కట్ వచ్చేసి 110 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది మార్కెట్లో అందరూ కూడా దీన్ని తీసుకోవడం జరిగింది. మనం ప్లాస్టిక్ నిషేధించడానికి ముందుగా మనం ఎందుకంటే ప్రత్యామ్నాయాన్ని చూపిస్తే ప్రజల్లో వాళ్ళు కూడా ఖచ్చితంగా మార్పు చెందుతారనే ఉద్దేశంతో క్యాన్సర్ వస్తుంది, భూమిలో కుళ్ళిపోయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలంలోని అంతర్వేది పర్యాటక అభివృద్ధి కోసం కలెక్టర్ మహేష్ కుమార్ స్థల పరిశీలన నిర్వహించారు. సముద్ర తీరం, బీచ్, ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించిన ఆయన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, సాగర సంగమం వంటి ప్రాంతాలను అభివృద్ధి చేసి పర్యాటక ప్రేమికులకు ఆకర్షణీయంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కలెక్టర్ గారు విజిట్ చేయడం జరిగింది. అంతర్వేది పాయింట్, అంతర్వేది బోటింగ్ పాయింట్ ఒకటి, అన్నచెల్లెలు గట్టు ఒకటి సార్ విజిట్ చేయడం జరిగింది. అతి త్వరలో ఇక్కడ బోటింగ్ యాక్టివిటీస్కి పర్మిషన్స్ ఇస్తున్నారు. సో రకరకాల వాటర్ స్పోర్ట్స్, బోటింగ్ యాక్టివిటీ ఇక్కడికి వచ్చే భక్తులకు కానీ జనాలకు కానీ అందుబాటులోకి తీసుకురావాలని సార్ ఆర్డర్స్ ఇచ్చారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది ఇంప్లిమెంట్ చేస్తారు. గతంలో వశిష్ట బోర్డు తిప్పారు కదండి మీరు, దిండిగా నుంచి ఇక్కడ వరకు. అవునండి. మరి ఎందుకు మానేశారండి? మళ్ళీ స్టార్ట్ చేస్తున్నామండి. అది తిప్పలేక మానేశారండి కదా? కాదండి డిమాండ్ కొంచెం తగ్గిందని ఆపారు అప్పుడు. కాదండి, మళ్ళీ నాకు తెలిసింది ఏంటంటే ఆ బోటు ఫ్లోటింగ్ కి ఈ విధంగా ఇక్కడ వస్తుంది కదా. అదే అండి, బోటు ఇప్పుడు సీ కండిషన్, రివర్ కండిషన్ మీట్ అయ్యేటట్టు అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకొని పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో మేడం గారు వశిష్ట బోట్ అని వీళ్ళ దగ్గర ఉందండి, అది కవర్ తిప్పివ్వరండి మేడం. ఈ ఫ్లోటింగ్ కి భయపడిపోయి వాళ్ళు ఇది అవుతుంది నేను తిప్పలేనని వెనక్కి ఆగిపోతే అక్కడ ఆపేయారండి. అప్పటి నుంచి లేదండి, ఇప్పుడు కొత్త రూట్ మ్యాప్ కూడా తీసుకున్నాము. అవునండి, అంటే మంచిదేనండి. అది అప్పట్లో ఎందుకు ఆపేశారండి? తీసుకున్నాకే స్టార్ట్ చేస్తాం. తమ పేరు? పవన్ కుమార్ అండి. థ్యాంక్ యూ. గోపవరం మండలంలోని సర్వే నంబర్ 1557లోని ప్రభుత్వ భూమిపై లిబరేషన్ పార్టీ పరిశీలన చేపట్టింది. రాష్ట్ర కార్యదర్శి బంగారు రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం భూముల పరిరక్షణలో విఫలమైందని విమర్శించారు. బినామీలు, అక్రమ ఆన్లైన్ లావాదేవీలు పెరిగాయని ఆరోపించారు. ప్రభుత్వ భూములపై శ్వేతపత్రం విడుదల చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. పార్టీ నాయకులు చంద్రశేఖర్, చంద్రమోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు. గోపవరం మండలం గోపవరం గ్రామ పంచాయతీ గ్రామ పొలంలో ఉన్నటువంటి సెంచరీ ప్లైవుడ్ షాపు పక్కనే ఉన్నటువంటి 1557 సర్వే నెంబరు. ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి 15 ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ రెగ్యులేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పర్యటన నిర్వహించడం జరుగుతుంది. ఈ స్థలం పరిశీలనలకు మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బంగారావు సార్ గాని రావడం జరిగింది. ఇది ఇక్కడే ఫ్యాక్టరీ ఉన్నది, ఇక్కడే కార్మికులందరూ ఉపాధి కోసం ఇక్కడ వస్తున్నారు. ఈ స్థలాన్ని అన్యాయకంతం కాకుండా, ఆక్రమణకు గురి కాకుండా, ఇది విలువైనటువంటి స్థలం కాబట్టి ఇదివరకే ఈ స్థలాన్ని గతంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున దీనిపైన కన్నేశారు. ఇది పేదలకు ఇవ్వాలని చెప్పేసి గత సంవత్సరం కాలం నుండి అనేక దఫాలుగా ఇటు రెవెన్యూ అధికారులకు, అటు ఆర్డీఓ గారికి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. దాంతోపాటు అటు బద్వేలో ఉన్నటువంటి 35 వార్డులో ఉన్నటువంటి
పేదలకు, అదేవిధంగా గోపవరం మండలంలో ఉన్నటువంటి పేదలకు ఇక్కడ ఇంటి ప్రతి ఒక్కరికి 3 సెంట్లు చొప్పున ఇవ్వాలని చెప్పేసి మేము అనేక దఫాలుగా అధికారులను కోరడం జరిగింది. అది అధికారులు పరిశీలిస్తాం, చూస్తామని చెప్పేసి అంటున్నారు తప్పక ఏమాత్రం ఇప్పటికి అధికారులు దీనిపైన. నా పేరు బొగతా బంగారరాజు, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. మరి నిన్నే బద్వేలుకి సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గ మహాసభ జరిగింది. ఆ సందర్భంగా మరి ఇక్కడ కామ్రేడ్స్ ప్రధానమైనటువంటి సమస్యని ఇవాళ వీళ్ళు ఎదుర్కొంటూ ఉన్నటువంటిది నిన్న మహాసభ దృష్టికి రావడం జరిగింది. ప్రధానంగా మరి గోపవరం మండలం, ఈ గోపవరం పంచాయతీలో ఉన్నటువంటి ఈ భూమి 15 ఎకరాల చిల్లరి భూమిని కొంతమంది కబ్జాదారులు వాళ్ళు ఆక్రమణ చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అన్నది మా పార్టీ నోటీస్కి రావడం జరిగింది. మా కామ్రేడ్స్ చంద్రశేఖర్ గారి నాయకత్వంలో మరి సంవత్సరం నుండి కూడా ఈ భూమిని పేదలకు పంచిపెట్టాలని చెప్పేసి, ఇళ్ల స్థలాలకు ఇవ్వాలని చెప్పేసి ఉద్యమం చేస్తూ ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గంలోని బోర్జా మండలంలో ఎరువుల పంపిణీపై మార్క్ఫెడ్ డైరెక్టర్ ఆనపు రామకృష్ణ నాయుడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పెద్దపేటలోని తన నివాసంలో వ్యవసాయ అధికారులు, రైతు సేవా కేంద్రాల సహాయకులతో సమావేశమై ఇప్పటి వరకు 11,500 ఎకరాల్లో వరి సాగు జరుగుతుండగా 500 మెట్రిక్ టన్నుల యూరియా, 60 టన్నుల డీఏపీ పంపిణీ చేశామని తెలిపారు. అవసరమైనంత ఎరువులు సమర్థవంతంగా సరఫరా చేస్తామని తెలిపారు. మనకు 7,500 ఎకరాలు ఇదైంది కదమ్మా. డైరెక్ట్గా ఇప్పుడు 7,500 ఎకరాలు మనకి ఎదలు చల్లడం జరిగింది. అలాగే తర్వాత 4,000 ఎకరాలు ఆగస్టు నెలలో మనకి ఉడుపులు అనేవి జరుగుతాయి. ఇప్పటి వరకు యూరియా మనకి 500 మెట్రిక్ టన్నుల యూరియా బూర్జు మండలానికి 16 ఆర్ఎస్కేలకు కూడా రావడం జరిగింది. అలాగే డిఏపి 60 మెట్రిక్ టన్నులు కూడా రావడం జరిగింది. కనుక అన్ని సచివాలయాలకు కూడా తగినంత యూరియా, డిఏపి మ్యాక్సిమం రీచ్ అవ్వడం జరిగింది. ఇంకా మనకు కావాల్సినటువంటి డిఏపి కానీ యూరియా కానీ ప్రతి సచివాలయం మండలం ఉన్నటువంటి రైతాంగానికి ప్రతి ఒక్కరికి కూడా మనకి మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, మేడం గారు, తర్వాత అన్ని ఆర్ఎస్కేల నుంచి కూడా విఐఎల్ అందరూ కూడా. ఆదిలాబాద్ జిల్లా మహిళా విద్యార్థినిల ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు ఆపరేషన్ జ్వాలాకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ శంకుస్థాపన చేశారు. మహాత్మా జ్యోతి బాపులే బాలికల పాఠశాలలో మొదలైన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో కరాటే శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. శిక్షణ ద్వారా విద్యార్థినిలు ఆపద సమయంలో తమను తాము రక్షించుకునే సామర్థ్యం పెంపొందించుకున్నట్లు తెలిపారు. డయల్ బందా, షీ టీమ్ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. సో కరాటే టీచర్స్ ఇక్కడ వచ్చారు, మీకు నేర్పిస్తారు. ప్లీజ్ లెర్న్, ఇంటి చూయించి నేర్చుకోండి. సో దట్ ఐఎమ్ 100% షూర్ మీకు కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. నాకు 100% ఇంక్రీజ్ అయింది నేను నేర్చుకునే అప్పుడు. ఇప్పుడు ఏమైనా స్ట్రీట్ ఫైట్ జరిగితే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ డూ సంథింగ్, ఐ కెన్ ప్రొటెక్ట్ మై సెల్ఫ్. అట్లా మీకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటే అది చాలా, దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. అది కాన్ఫిడెన్స్ మీలో రావాలి అంటే దానికి నేను ఉద్దేశం ఇది ట్రైనింగ్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ట్రైనింగ్ ప్రతి స్కూల్లో, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మనం పెడతాం. నెక్స్ట్ 2 to 3 months మనం టార్గెట్ పెట్టుకున్నాం. ఆ 2 to 3 monthsలో ఇది కంప్లీట్ చేస్తాం. ఆల్మోస్ట్ 10 వరకు మనం ఈ మార్షల్ ఆర్ట్స్ వాళ్ళతో మాట్లాడాం. ఒక స్కూల్ పోయి వీళ్ళు ఇట్లా ట్రైనింగ్ ఇస్తారు. సో ప్లీజ్ గివ్ యువర్ 100% గవర్నమెంట్. ప్లీజ్ అని చెప్తారు. లేకపోతే అమ్మా నాన్న దగ్గర పోతే అమ్మా నాన్న ఏం చెప్తారు, పర్లే ఇగ్నోర్ చేయి అట్లా చెప్తారా చెప్పరు, అట్లే చెప్తారు. వాళ్ళ ఏంటి, ఎందుకు పోలీస్ దగ్గర పోవాలి, ఎందుకు ఇది బయట రావాలి, పరువు పోతుంది. సో మనం ఆ పర్సన్కి అక్కడ ఆపకపోతే అతను ఏం చేస్తారు, ఇంకా ధైర్యం ఇంక్రీజ్ అవుతుంది. హిస్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజెస్ మోర్, హీ నెక్స్ట్ పుల్స్ యూ. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు స్టాప్ ఇట్ ఎట్ ద ఫస్ట్ ప్లేస్ వేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. దట్ ఫస్ట్ ఇన్సిడెంట్ ఓన్లీ వీ హ్యావ్ టు రేజ్ వాయిస్ అండ్ స్టాప్ ఇట్. సో కరాటే టీచర్స్ ఇక్కడ వచ్చారు, మీకు నేర్పిస్తారు. ప్లీజ్ లెర్న్, ఇంటి చూయించి నేర్చుకోండి. సో దట్ ఐఎమ్ 100% షూర్ మీకు కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. నాకు
బట్టి పొంగులేటి ఉత్తమ్ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారా అని ప్రశ్నించిన కేటీఆర్ రేవంత్ రెడ్డి నిజాయితీతో ఉన్నావంటే మనవడి మీద ఒట్టు వేసి చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వేల మంది ఫోన్లు ట్యాప్ అవుతున్నాయనే ఆరోపణలపై స్పందిస్తూ మగాడివైతే లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా అంటూ రేవంత్ ను సవాల్ చేశారు. ఫోన్ ట్యాపింగ్లపై రాజకీయ వేడి పెరుగుతోంది. అదేవిధంగా నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా, దమ్ముంటే మగాడివైతే చెప్పు, నీ సీటుకు ఎవడెసరు పెడతాడో అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా? ఈరోజు చెప్తావా? నీ మనవాడి మీద ఒట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయట్లేదని? రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? చెప్తావా? లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా? మగాడి అయితే రా బయటకు వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే. చేసేది దౌర్భాగ్య పనులు, గలీజ్ పనులు, మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా, దమ్ముంటే మగాడివైతే చెప్పు, నీ సీటుకు ఎవడెసరు పెడతాడో అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. భీమిలి నియోజకవర్గం ఎంపీ గండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుపరిపాలన గురించి వివరాలు ఇచ్చారు. భీమిలి మండలం జెడ్పీటీసీ గారు వెంకటప్పడు, తర్లువాడ పంచాయతీ సర్పంచ్ బిర్బి నాయుడు, రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు సహా ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. ఇంకొక పక్క ప్రకాశం జిల్లా అత్యంత వెనుకబడి జిల్లా వెలిగొండ దశాబ్దాల తరబడి అది పెండింగ్ లో ఉంటే మళ్ళీ దాన్ని 2026 కల్లా వెలిగొండను పూర్తి చేసి ఫ్లోరైడ్ వెనకబడేటువంటి ప్రాంతమైన ప్రకాశం జిల్లాకి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం తీసుకుంటుంది. నిన్ననే చూశారు హంద్రీనెవా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో హంద్రీనెవా ₹1 పెట్ల, ఒక అరబస్తా సిమెంట్ పెట్ల, ఒక తట్ట మట్టి తీలా. కానీ 5 సంవత్సరాల్లో ఆయన చేయని పనిని ఒక్క సంవత్సరంలోనే చేసి చూపించి నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హంద్రీనెవా మరి యొక్క 3850 క్యూసెక్కుల సామర్థ్యం నీటిని నిన్న విడుదల చేయడం కానీ, అదేవిధంగా ఒక గాలేరు నగరి గారు, అదేవిధంగా ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని మళ్ళీ మరి దారిలో తీసుకొచ్చి ఏదైతే విశాఖపట్నం, విజయనగరం, మరి శ్రీకాకుళం జిల్లాలకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని మళ్ళీ ఈ రోజు మరి ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచించారు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమించి పనిచేస్తూ ఉంటే, ఆ నీటిని అందించి ఆ దాహార్తిని తీర్చాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ సాగునీరుని అందించి అందరికీ అన్నం పెట్టాలనే ఆలోచనతో తల్లి అటువంటి బిడ్డను మరి కారు చక్రాల కింద, టైర్ల కింద ఆ తలకాయలు తొక్కుకుంటూ పోతారు. ప్రణవ వన్ డెవలపర్స్ షేర్ హోల్డర్స్ ప్రెస్ మీట్ లో సంస్థ ప్రతినిధులు 4 టెన్సన్స్ ఫ్లాట్ ఓనర్స్ అక్రమంగా లోపలికి జొరబడి బెదిరింపులు, డబ్బు వసూలు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. సంస్థ సెక్యూరిటీ గార్డులను కూడా బెదిరించి దౌర్జన్య చర్యలు ఆడుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ సెక్యూరిటీస్ ఎంటర్ప్రైజెస్ మాజీ చైర్మన్ శివకుమార్ చట్టబద్ధంగా ముందుకెళ్తున్న బ్లాక్ మెయిలర్స్ దండాలకు ఎదురు నిలుస్తున్నామని, రామ్ స్వరూప్ అగర్వాల్ బెదిరింపులే చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మొదలు ఏమైందని చెప్పన్నా, టర్మ్ షీట్ లో ఏమనుకున్నారు, ఈ షేర్లను తీసుకొని అగ్రిమెంట్ చేస్తే ఈయన తెల్లారి కట్టకపోయినట్టయితే ఎట్లా అని ఒక మెంబర్ చేసిండు. అందుకొరకు మేము షేర్లు ఇవ్వము ఆయనకు, షేర్లన్నీ మళ్ళీ వాపస్ తీసుకున్నాం. ఆయన కొన్న వాటికి ఏమో క్యాష్ లో కొనేసిండు. 50% కొన్నప్పుడు ఆయన దగ్గర ఆయన కండిషన్స్ పెట్టిండు. కండిషన్స్ ప్రకారమే అన్ని చేసినాము. సెట్ బ్యాక్ రిలాక్సేషన్ రోడ్ వైడింగ్ ఎందుకు ఇస్తుంది? బస్ షెల్టర్కి ఇచ్చింది. ఏదో ఉంది పార్కింగ్. ఇది రోడ్, ఇది ఎగ్జిస్టింగ్ రోడ్. మా కార్ ఇక్కడ మేము పార్క్ చేసుకుని ఇక్కడికి వెళ్తుంటుంది. ఈ రోడ్కు 50% డబ్బులు వీళ్ళు ఇచ్చిండ్రు. అంటే 1500లో 700 ఆడ్ యార్డ్స్ కు వీళ్ళు డబ్బులు పే చేసిండ్రు. అంటే మేము మా కన్సిడరేషన్ సేడీలో డిడక్ట్ చేసి ఇచ్చాము డబ్బులు.
ఇటువైపు ఇంత కొంచెం ఉంది. ఇది ఎన్ని ఫీట్లు అనేది మాకు తెలియదు. ఇది రోడ్ అని ఉంది ప్లాన్. ఈ రోడ్డు ఇది మా ఇద్దరి మధ్య, ఈ గేట్ లోపటే ఉంది కానీ మా ఇద్దరికి. ఈయనకు మేము అడిగినాము డెవలప్మెంట్ ఇద్దరం కలిసి చేస్తామని. ఈయన కాదు కొనాలని చెప్పిండ్రు. కొనాలంటే మా దగ్గర డబ్బులు లేవు, మాతో జాయింట్ లేదు, పర్మిషన్ చేస్తామని. చేసిన తర్వాత వీళ్ళు కొనుక్కున్నారు. కొన్నప్పుడు ఇక్కడ ఈ స్పేస్ ఇది మొత్తము మాకు బెనిఫిట్ అయింది. ఇది మొత్తం 596 ఫీట్లు 590. విల్ ఆల్సో షో యూ ఎవరైనా అదర్ దాన్ అవర్ కంపెనీ పర్సన్, ఈవెన్ ఎవరైతే ఉన్నా కూడా ఇక్కడ టెనెంట్స్ ఉన్నా కూడా వితౌట్ వ్యాలిడ్ పాసెస్ దే కెనాట్ ఎంటర్. వాళ్ళు వచ్చిన పద్ధతి చూస్తే మీకు దే హ్యావ్ జస్ట్ పాస్డ్ బిఫోర్ ద గేట్. అది యాక్సెప్ట్ సెక్యూరిటీ పర్సన్ సెక్యూరిటీ జాబ్ చేస్తాడండి. వాళ్ళకు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఇస్తాము, వాళ్ళు దే విల్ ఫాలో దోస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాళ్ళకి అగెనిస్ట్ గా మిస్బిహేవ్ చేస్తే దర్ ఇస్ నో మీనింగ్. కూకట్పల్లి అల్లాపూర్ డివిజన్లో గాయత్రి నగర్లో ఇండోర్ షటిల్ కోర్టు అభివృద్ధికి 30 లక్షలతో బోర్వెల్, ఆఫీస్ గది, డ్రెస్ ఎక్స్చేంజింగ్ గది నిర్మాణం, వర్షాకాలంలో పైకప్పు లీకేజీ మరమ్మతులు చేపట్టారు. 60 ఫీట్ల రోడ్డులో 36 లక్షల వ్యయంతో సెంటర్ మీడియన్ పనులను ప్రారంభించనున్నట్లు కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ తెలిపారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు సాగుతుండగా ప్రజల అవసరాలపై పూర్తి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సమాజ సేవకులు పాల్గొన్నారు. బాపట్ల శాసనసభ్యుడు వేగసేన నాగేంద్ర వర్మ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన పేదరిక నిర్మూలన సమీక్ష సమావేశంలో మహిళల అభివృద్ధికి డ్వాక్రా సభ్యుల నుండి డబ్బు తీసుకోకూడదని అన్నారు. మేప్మా ఆధ్వర్యంలో రుణ సదుపాయం పొందిన ఆటో ప్రారంభిస్తూ తప్పు చేసిన వారికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. 24వ వార్డు అవకతవకలపై త్వరలో చర్యలు తీసుకునేందుకు సూచించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకే లక్ష్యంగా ప్రతి మహిళ లక్షలాది రూపాయలు అందజేస్తామని తెలిపారు. పేదల్ని మన సంస్థ ద్వారా మరింత ముందుకు తీసుకెళ్ళాలి. అది వీధి వ్యాపారులు అయితే నిజంగా వీధి వ్యాపారులు ఎవరు ఉంటారో గుర్తించి వాళ్ళని తక్కువ వడ్డీకి రుణాలు అందజేయడం ప్రయాణించాలి. అలాగే చాలా రకాలైన, ఎందుకంటే ఈ మధ్యకాలంలో నాకు కొంతమంది వచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నా ఎదురుగానే తగాదాలు పడిన సందర్భం కూడా నేను చూశాను. మేము డబ్బులు కట్టాం బ్యాంకులో, జొమాటోలో డబ్బులు వాళ్ళు కట్టకుండా వాడుకున్నారు. ఇలాంటి ఇష్యూలు కొన్ని వచ్చినాయి. అది నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సరిచేసే విధంగా ముందుకెళ్తాం. వర్గంగా చూస్తే మొత్తం లేడీస్ ఉంది, సుమారుగా 90,000 మంది మన నియోజకవర్గంలో లేడీస్ ఉన్నారు. అందులో 65,000 మంది మన సంఘాలు. ఇది చాలా చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. ఈ సిస్టాన్ని మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాపట్ల పట్టణంలోని నర్హాలశెట్టి వారిపల్లెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అష్టలక్ష్మి అమ్మవారికి ఆషాఢ మాసం సారె అందించారు. సారెను మేళాలు, కనక తప్పెట్లతో ఊరేగింపుగా గ్రామస్తులు, భక్తులు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆరాధనలు జరిపారు. దేవాలయ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ, సభ్యులు, గ్రామస్తులు భక్తితో పాల్గొన్నారు. ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా సాగాయి. ఓం గణానాం
त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आनशृण्वन्नोतिभिः सीदसादनम् ॐ ब्रह्मदेवी सरस्वती वाजेभिर्वाजनेवते धीनामभित्र्यवतो गुरुब्रह्मा गुरुर्विष्णुः। మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ 7వ రోజుకు నిరవధిక సమ్మె కొనసాగిస్తూ తమ సమస్యలకు తక్షణ పరిష్కారాన్ని డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ వర్కర్స్ నేత అంకారావు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మతో సమావేశం జరిగింది. వారు సానుకూల హామీ ఇచ్చి 2 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఇంతకుముందు జారీ అయిన జీవో నంబర్ 36 అమలు కాకపోవడంతో సమస్యలు పెరిగాయని, పరిష్కారం లేకపోతే సమ్మె ఉధృతం చేయబోతున్నట్టు హెచ్చరించారు. సిఐటియు మద్దతు ప్రకటించింది. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి వెంటనే చేయాలి. బాపట్ల మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగంలో వాటర్ సప్లైలో పనిచేస్తున్నా. నా పేరు అంకారావు. గత కొన్ని నెలల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కానీ, మరి డిఎంఏ గారిని కానీ, రాష్ట్ర మంత్రి నారాయణ గారిని కానీ, మరి మా గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మరాజు గారు కానీ, మేము అందరం మా కమిషనర్ గారికి కానీ, డిఈ గారికి కానీ మెమోరాండాలు ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ పైన ఉన్నటువంటి అధికారులు ఇంకా స్పందించలేదు. జీవోలు గత ప్రభుత్వంలో జీవో నంబర్ 36 9 మంది కమిటీ వేసి ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేశారు. ఆ కమిటీ వేసిన సందర్భంలో జీవో నంబర్ 36 అమలు చేయాలి. అది అమలు చేయకుండా ఇంకా కాలయాపన చేస్తున్నారు. కాబట్టి మా రాష్ట్ర నాయకత్వం ఏదైతే సిఐటి అనుబంధ సంస్థ పిలుపునిచ్చిందో ఆ పిలుపు మేరకు 12వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొన్నాము. మరి నిన్న డిఎంఏ గారి ముట్టడికి కూడా వెళ్ళొచ్చాము. అయినప్పటికీ మరి నారాయణ గారు, కొంతమంది అధికారులు మనకి డిపార్ట్మెంట్ కి అవార్డులు తీసుకోవడానికి ఢిల్లీ వెళ్ళారని, మరి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు వచ్చి మా దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పారు. కాబట్టి సార్ వాళ్ళు ఈ రోజు రేపట్లో వస్తారు, ఒక 2 రోజుల్లో మీకు మంచి న్యాయం చేస్తారని మరి అధికారుల ద్వారాగా తెలియపరిచారు. మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకి కొనసాగిస్తున్నాము. అయినప్పటికీ 1-2 రోజుల్లో మేము ఏదైతే అనుకున్నామో జీవో నంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెరిగి మరి వాళ్ళు మా సేవలను ఉపయోగించుకోవాలని మరి రాష్ట్ర ప్రజలకి, మరి మంత్రులకి, ముఖ్యమంత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడిత అప్పలనాయుడు ఆర్ఎస్కే సిబ్బంది బదిలీల కారణంగా ఎరువు సరఫరాలలో విఘాతం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్లో డీఏపీ, యూరియా ఎరువులు తక్షణం అందజేయకపోవడంతో రైతులు ప్రైవేటు మార్కెట్లకు వెళ్లి అధిక ధర చెల్లించాల్సి వస్తోంది. ప్రత్యేకంగా తంపాటపల్లి గ్రామంలో 600 బస్తాల డీఏపీ అవసరమంటే కేవలం 200 మాత్రమే అందుతున్నాయని చెప్పారు. సమస్యల పరిష్కారం లేకపోతే ఆందోళనకు వీడ్కోలు ఉండదని హెచ్చరించారు. ట్రాన్స్ఫర్స్ అనేవి ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు దృష్టి కేంద్రీకరించి పనిచేయలేకపోతున్నారు. వచ్చిన స్టాక్ వచ్చినట్టుగా ఉంటుంది. దానివల్ల రైతులు పట్లు పడాల్సి వస్తుంది. దాంతో ప్రైవేట్ మార్కెట్ దగ్గర పోతే ఒక్కొక్క ప్రైవేట్ మార్కెట్ ఒక్కొక్కలాగా రేట్లు చెప్తున్నారు. వాళ్ళు నచ్చితే నచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, లేకపోతే లేదు.
దీంతో రైతులు క్యూలు కట్టి రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఏదైతే ఆర్ఎస్కేల ద్వారా ఇచ్చారో వాటిని తక్షణమే ఈ బదిలీ వ్యవస్థని ఒక కొద్ది రోజులు వాయిదా వేసి నిలుపుదల చేసి తక్షణమే సరఫరా చేయండి ఎరువులు కావాల్సింది. ఎందుకంటే ఎరువు సకాలంలో వేయకపోతే వేసినా ప్రయోజనం ఉండదు, పంట ఫలితం రాదు, దిగుబడులు పెరగవు, వృధా అవుతుంది డబ్బు. అదే టైంలో ఈరోజు ఈ జిల్లాకు కావాల్సిన ఎరువు కావాల్సినంత రాలే. దాంతో సగమేమో ప్రభుత్వం ఎప్పుడూ చెప్తున్న లెక్క ప్రకారంగా కావాల్సిన ఎరువులు సగం మాత్రమే ఆర్ఎస్కేలు పిఎస్సిఎస్ సెంటర్ల ద్వారా అమ్ముతున్నారు, మిగతా సగం ప్రైవేట్ మార్కెట్ల ద్వారా అమ్ముతున్నారు. దీంతో ఏమైంది, ఆర్ఎస్కేలు బదిలీల వల్ల అక్కడ తెరవకపోవడంతో ప్రైవేట్ మార్కెట్ దగ్గర పరిగెట్టాల్సి వస్తుంది. వాడేమో విపరీత ధరలు పెంచేస్తున్నారు. లేకపోతే యూరియా 240 రూపాయలకు అమ్మవలసింది ఈరోజు 450 రూపాయలు దగ్గర అవుతుంది. అలాగే డిఏపి కూడా 1600 అమ్మాలి, 1300 అమ్మాలి, ఈరోజు 1100 దాటి అవుతుంది. ఈ రకంగా దోపిడీకి గురవుతున్న పరిస్థితి వస్తుంది. మార్కెట్ వల్ల ప్రైవేట్ మార్కెట్లో పడి కొనుక్కోవాల్సి వస్తుంది. కనుక తక్షణమే ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎరువు కొరతను తీర్చకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఇప్పటికే ఆలస్యమైంది, ఆందోళన సిద్ధమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 టీవీ తెలుగు న్యూస్.